నేను బాలయ్య బాబు గారితో లెజెండ్లో ఒక ఆ, పర్లేదు అంటే అక్కడక్కడ కనిపించిన ఆయన కాంబినేషన్లో 3 రోజులు ఏమో ఆ ఫైట్ సీక్వెన్స్లో. అంతకుముందు విజేంద్ర వర్మ అని ఒకటి చేశా, ఆయన కాంబినేషన్లోనే ఉంటుంది నా సీన్ మొత్తం, ఆయనతోనే డైలాగ్. దాని తర్వాత జయసింహాలో చేసిన నేను, ఆయన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన. మళ్ళీ అఖండాలో చేసిన. అఖండాలో చేసేటప్పుడు ఒకటే సీను, కాకపోతే నాకు ఆయనకి కాంబినేషన్ అవ్వదు. కాకపోతే ఆయన వర్క్ ఏదో ఉంటే అప్పటివరకు తీసి నేను అప్పుడు వచ్చిన మధ్యాహ్నం వచ్చిన, నా విగ్ ఏదో ఇది సెట్ చేసి అంతా చేస్తున్నారు. ఆయన అక్కడ దూరం నుంచి ఉన్నారు, దూరం చూశారు. నేను వెళ్దాము నమస్కారం పెడదామని వెళ్ళేసరికి వేరే వాళ్ళు అన్నారు ఆయన పద్యాలు వింటున్నాడు వెళ్ళకు అన్నారు. కానీ ఆయన దూరం నుంచి గమనించిండు. నేను నా ఎదవమో మాటం కాకపోతే దూరం నుంచి అని ఇట్లా అనొచ్చు కదా, నేను అనలే. నేను దగ్గర పోయి పలకరిద్దాం అనేది నా ఉద్దేశం ఉంది. వీళ్ళేమో పద్యాలు వింటుండు కదా, ఆయన ఆ మూడ్లో ఉన్నారేమో, అటు ఇటు చూస్తున్నట్టున్నారు. నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనున్నా. వీళ్ళు ఎందుకంటే నా మైండ్లో వేసి పెట్టిండ్రు, వీళ్ళు ఆయన దగ్గర పద్యాలు ఇది ఉన్నానా, ఇది ఫిక్స్ అయిందనా. ఆయన ఇంకా ఇదంతా అయినాక దగ్గర పోయినబ్బా, దగ్గర పోయి సార్ నమస్కారం, ఎవరు సార్ నేను శేఖర్ అని, మనం ఇంతకుముందు మీతో వర్క్ అన్నాడు. బా దెబ్బ పట్టదురా అనుకున్నా. అంతకుముందు నన్ను చేసి వాళ్ళ నా పేరు పెట్టి పలకరించేటప్పుడు, ఏమి శేఖరా ఎటే పోతున్నావు సిగరెట్ దానికి, నేను పక్కన పోతుంటే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కోసారి వస్తారు, ఆయన ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చినప్పుడు బయటనే కూర్చొని ఉంటారు, క్యారమ్లో ఎక్కరు, అందరూ బయటనే కూర్చొని ఉంటారు, అందరితో పాటు కూర్చొని ఉంటారు. నేను వెళ్తే అలా పలకరించా, అయ్యా ఇప్పుడు ఏమైంది అయ్యా, ఇది ఎఫెక్టే పడ్డది అనుకున్నా నేను. ఎందుకంటే మనిషి చూసినప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు నేను చేయాలి కదా, నేను చేయలేదు. నేను ఆ మాటలు వినడం ఎందుకు, నేను ఇది చేసినది అని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇక విగ్ అది పెట్టుకుంటే జర డిసప్పాయింట్మెంట్లు ఉన్నా. వచ్చి గడ్డము విగ్గు సరి చేసిపోయిండు మన అనుకున్నమ్మా అనుకున్నా. అసలు ఆయన సీన్ లేదు అప్పుడు, ఆయన సీన్ లేదు, ఆయన షార్టే లేదు అసలు. వచ్చిండు ఆడ అన్ని పద్యాలు అన్నీ వినేసి ఆడ నుంచి వచ్చి ఇలా వచ్చి మళ్ళా ఎగ్గి చేసి ఇది ఇలా ఉండాలి సెట్ చేసి అప్పుడు వెళ్ళిపోయాను. అప్పుడు రిలాక్స్ అయిన అమ్మ ఆయన. లేకపోతే ఒక సీన్ కూడా ఇదే ఆలోచనలు ఉంటుండే నాకు మనసులో, అరే ఇట్లా అయిపోయింది ఏంటి అని. అట్లాంటి సీన్ ఉన్నాయి సార్. మీకు సంబంధం లేదు అసలు, బట్ చాలామంది ఆడియన్స్కి ఇది తెలుసుకోవాలని ఉంది. ఒక సీరియస్ క్వశ్చన్ ధైర్యం చేసి అడుగుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంతటి ప్రేమ ఉంటుంది ఎప్పుడన్నా గమనించారు? వారి మాటల్లో, ఎన్టీఆర్ గారి మాటల్లో బాలకృష్ణ ప్రస్తావన కానీ, బాలకృష్ణ మాటల్లో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్, తెలిస్తే. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా, ఇప్పుడు మీరిద్దరు వీళ్ళు మాట్లాడుకుంటున్నారో నేను ఆడుండా, ఎవరైనా సరే వాళ్ళందరూ మాట్లాడుకుంటాము నేను ఉండా, పక్కకి వెళ్ళిపోతా. నాకు ఈ రాజకీయాల గురించి ఇంట్రెస్ట్ కానీ, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారనే ఇంట్రెస్ట్ కానీ నాకు ఉండదు. ఎప్పుడన్నా పొరపాటున కూర్చోవాల్సి వస్తే కూర్చుంటేనే తప్ప అప్పుడు నా ముందు ఇవేమీ జరగవు. నేను వినడమే, ఇప్పుడు మీరు ఎట్లా వింటారో నేను అట్లా వినడం అంతే. వాళ్ళు ఇట్లా అనుకున్నారంట, వీళ్ళు ఇట్లా అనుకున్నారంట, అంతేగాని నాకైతే ఇప్పుడు మీకెంత తెలుసో నాకంతే తెలుసు దాని గురించి. ఎందుకంటే మనము ఇప్పుడు ఇట్లా అంట కదా, నేను ఎవరితో తారక్తో ఎవరితో అంత లేదు, నేను అలా మాట్లాడలేను. మీకు చెప్పిన బేసిక్గా వేషం అడగనికనే మాట పడే మనిషిని నేను. నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు నాకు ఎట్లా దొరుకుతాయి, నేను అడగాలి కదా ఫస్ట్. నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకాలంటే నాకు అస్సలు నాలెడ్జ్ లేదమ్మా దాని గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ ఏం నాలెడ్జ్ లేదు. బాబాయ్ అంటే విపరీతమైన ప్రేమ ఉంది, కాకపోతే పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా. నేను తారక్ని ఫస్ట్ టైం చూసింది ఎక్కడంటే అది ట్యాంక్ బండ్ దగ్గర ఫస్ట్ సినిమా వచ్చింది కదా నిన్ను చూడాలని సినిమా, అక్కడ షూటింగ్ అవుతుంటే అప్పుడు చూసిన. సెకండ్ టైం ఎప్పుడు చూసిన అంటే నేను అక్కడ చూసినా కాబట్టి ఇక్కడ గుర్తు, దేవి థియేటర్ దగ్గర నరసింహనాయుడికి చూసిన సెకండ్ షోకి. థియేటర్ తారక
సినిమా టికెట్ల చూడడానికి కోసం ఆడ టికెట్లు వచ్చినా ఆడ ఫ్రెండ్స్తోని ఆడ బైక్ మీద ఉన్నాడు ఉమ్. దానికి అప్పుడు సెకండ్ టైం చూసిన బాబాయ్ సినిమాకి వచ్చన్నాడు. ఆ, అది చూసాం. మరి అంత అభిమానం లేకపోతే ఎట్లా వస్తారు అబ్బా? అంత ఈ ప్రేమ లేకపోతే మనం అనుకుంటాం కానీ ఆ బ్లడ్ రిలేషన్ అబ్బా ఎక్కడ పోదు, అది ఉంటుంది. ఉమ్. మేబీ అక్కడక్కడ అంటే ఈ ఆయన జర గంభీరమైన మనిషి బాలేబాబు అనుకునేటోళ్ళు ఏమనుకుంటారో మనకెందుకు మళ్ళా